వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషం. కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త నృత్యకళా నిలయం నందు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్టణంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు కొనసాగించడమే కాకుండా కరోనా సమయంలో, విజయవాడ వరదల సమయంలో సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అనుమాలశెట్టి కామాక్షి, వాసవి క్లబ్ వన్ ద లెజెండ్ కావలి దుర్గిశెట్టి హేమలత, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ నియోజకవర్గం ఉమెన్ వింగ్ చైర్పర్సన్ బొగ్గారపు శ్రీలక్ష్మి, అభియ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇలీంద్ర, శ్రీవాణి, గ్రీన్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు వేమూరి గాయత్రిలను ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఉచిత కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బుర్లా రఘుకుమార్ రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పిఐ జాఫర్ ఖాన్, విశ్రాంత లెక్చరర్ ఎంవిఎన్ ప్రసాద్ రావు, విశ్రాంత బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ కాదర్ బాషా, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. Class, please. సమస్త బాగుపడాలా సేవా కార్యక్రమాల్లో. బిగ్ క్లాప్. లాస్ట్ వన్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మహిళా మనందరికీ కూడా నా హృదయపూర్వక కుసుమాంజలి. అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. దీని గురించి జస్ట్ ఒక 2 minutes, ఎందుకంటే ఈ మహిళల యొక్క శ్రామిక శక్తిని కంప్లీట్గా దోపిడీ చేసే క్రమంలో అంతర్జాతీయంగా 19వ శతాబ్దము 20వ శతాబ్దము ఆ మధ్యకాలంలో గొప్ప పోరాటం జరిగిందనమాట. మంచి విప్లవం అనమాట అది. ఆ విప్లవం ఫలితమే ఈరోజు మనం రోజు 8 గంటలు పని చేయడం కానీ, మహిళలు కానీ మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా అప్పటి నుంచి కూడా మనకు మే డే అనేది జరుపుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఏంటంటే 1910లో మళ్ళా ఏంటంటే ఈయన ఈ కాళ్ళ జక్కి అనే మహిళావేత్త, ఆమె యొక్క ఫలితంగానే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నాం అనమాట. అప్పట్లో ఏంటంటే మహిళ యొక్క శక్తిని కానీ, పనిని కానీ, అనేక రకాల అంతివేతలను కానీ ఈ విధంగా దోపిడీ వెళ్తాం. ప్రసాద్ వస్తారు సార్. థ్యాంక్ యూ. ఈ విధంగా అప్పటి నుంచి ఏంటంటే క్రమంగా ఏంటంటే ఈ మహిళలు ఈ అంతర్జాతీయ క్రీడ అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఈరోజు మహిళలు ప్రతి రంగంలో కూడా చాలా ప్రాముఖ్యంగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు అక్కడ మన దాదాపు ఈ పూలే దగ్గర నుంచి నేటి ఉన్న కలెక్టర్లు కానీ, ఈ మదర్ తెరీసా కానీ, ఈ విధంగా ఇప్పుడు పిటి ఉషా అనే అన్ని రంగాల్లో కూడా అనమాట, క్రీడల్లో కానీ, సంస్కృతం కానీ, సేవా కార్యక్రమాలు కానీ, ఈ డేవిల్గా ఇప్పుడు మనం చూసామంటే నేషనల్ రిపబ్లిక్ డే పెరేడ్ రోజు కూడా జనవరి 26 కూడా టోటల్గా ఢిల్లీలో ఆ ఎర్రకోట దగ్గర ఆ పెరేడ్ కమాండర్ లేడీ అనమాట. ఆ విధంగా ప్రతి రంగంలో కూడా లేడీస్ చాలా అభివృద్ధిలోకి వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, మనం చెప్పాల్సినంత అవసరం లేదు. ఈరోజు నిజంగా మీరందరూ ఈ విధంగా ఈరోజు ఇప్పుడు ముందుగా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సంయుక్త సేవా సంస్థలు అనేక రకాలుగా అటు కరోనా విషయంలో కానీ, అదేవిధంగా బ్లడ్స్ విషయంలో కానీ, అదే మిగతా కార్యక్రమాల్లో కూడా బాగా చేయించిన వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలనే దృక్పథంతో, చిరు సన్మానం, పెద్ద భారీ సన్మానం కూడా కాదు, చిరు సన్మానం చేయాలనే తపంతో ఈ సంయుక్త సేవా సంస్థ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా నాకు చాలా గర్వంగా ఉందన్నమాట. అన్ని స్కూల్స్లో కానీ అన్ని ఈసారి ఇప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నారు అనమాట. ఏది ఈ ప్రోగ్రామ్స్
అసలు మహిళలు నిజంగా గాంధీ మహాత్ముడు చెప్పినట్టు వాస్తవంగా ఈ అర్ధరాత్రి ఒక మహిళ నిర్భయంగా నిలవగలిగితే అప్పుడు మనం నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. ఈరోజు పట్టపగలు కూడా నిర్మానుష ప్రదేశాల్లో మహిళలు నడవలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో ఉందన్నమాట మన భారతదేశం ముఖ్యంగా. ఎక్స్పెక్ట్లీ నిజంగా మీరు అందరూ చూసే ఉంటారు, ప్రతిరోజు పేపర్లో ఎక్కడో మానభంగం, ఎక్కడో ఒక యాసిడ్, ఎక్కడో ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, వేరెవర్ ఇట్ మేబీ, ఈ విధంగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. కానీ నిజంగా చెప్పాలంటే అంత స్వాతంత్రం లేదు. ప్రస్తుతానికి ఏంటంటే అన్ని రంగాల్లో వస్తున్నా కూడా నిన్న మనం చూసాం, మనం 3 days బ్యాక్ పేపర్లో ఒక మహిళ అంధురాలు అనమాట, IAS అనమాట. ఈ విధంగా వీళ్ళు మహిళలు ఏంటంటే ప్రతి రంగంలో కూడా దీంట్లో ఉంటారు దీంట్లో లేరు అనేది లేకుండా PT ఉషా కానీ, సింధు కానీ, కలెక్టర్ జానకి, సో మెనీ లేడీస్ ఆల్ రివింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి అందరికీ కూడా మరోసారి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మా సంయుక్త సేవా సంస్థ గౌరవ సంయుక్త వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి, అదేవిధంగా మా సీనియర్ సభ్యులు ప్రసాదరావు గారికి, రఘుకుమార్ రెడ్డి గారికి మరోసారి అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా మనం అనుకున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్-AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.